వెల్కమ్ టు బీజీఎన్ తెలుగు అప్డేట్స్. ఆమె దేశంలోని సంపన్నుల్లో ఒకరు, దిగ్గజ వ్యాపారవేత్తల్లో ఒకరు. అయితే చివరికి ఆమె ఒక దొంగగా మిగిలిపోయింది. నేరం బయటపడి మరణానికి చేరువైంది. ఆమె ట్రూ మై లాన్, వియత్నాంలోని దిగ్గజ వ్యాపారవేత్తల్లో ఒకరు. వాన్ థిన్ ఫార్ట్ రియల్ ఎస్టేట్ సంస్థ చైర్మన్గా ఉన్న ఆమె దాదాపు ₹1,00,000 కోట్లకు సంబంధించి బ్యాంకులను మోసం చేసిన కేసులో దోషిగా తేలారు. దేశంలో సంపన్న వ్యక్తుల్లో ఒకరిగా నిలిచిన ఆమెపై కోర్టు కేసు తీర్పు ఎలా ఉండబోతోందనే విషయంపై వియత్నాం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూసింది. చివరికి ఆమెకు అక్కడి న్యాయస్థానం మరణశిక్ష విధించింది. ట్రూ మై లాన్ కు స్థానిక సైగాన్ కమర్షియల్ బ్యాంక్లో దాదాపు 90% వాటా ఉంది. కొన్నేళ్లుగా ఈ బ్యాంకులో ఆమె మోసాలకు పాల్పడ్డారు. 2018 నుంచి 2022 మధ్య 916 నకిలీ దరఖాస్తులు సృష్టించి బ్యాంకు నుంచి $304 ట్రిలియన్ లు తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. అంటే $12.5 బిలియన్ పైమాటే. 2019 నుంచి 22 వరకు మధ్య ఆమె డ్రైవర్ బ్యాంకు హెడ్ క్వార్టర్స్ నుంచి $4.4 బిలియన్ నగదును లాన్ నివాసానికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు. 2022లో ఈ కుంభకోణం బయటపడగా అదే ఏడాది అక్టోబర్లో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. Stay tuned for more updates, like, share and subscribe.